నమస్కారం, లలిత ఛానల్కి స్వాగతం. ఓం సుబ్బాయ నమః. ఓం దక్షిణ. కొన్ని ప్లేసులు తనే ఆకర్షించుకొని అక్కడ మనుషుల ద్వారా క్రియేట్ చేసుకున్న కొన్ని భూములు ప్లేసులు ఉన్నాయి. అలాంటి భూములు ప్లేసులలో మనం చూడదగింది కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్. ఈషా ఫౌండేషన్ 24 ఏళ్ళు అయింది. ఈ జూన్ 24కు మనం ఈషా ఫౌండేషన్లో ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంది చూద్దాం రండి. మనం ఎన్నో ప్లేసులు చూసింటాం. ఎన్నో స్వామి స్వయంభంగా భూగా వచ్చింటాడు, ఎన్నో అవతారాలు ఎత్తినాడు స్వామి. కానీ మనకి ఇంకా ఈ పిల్లలకి ఇప్పుడు కలికాలం కదా, మోడ్రన్గా కనిపించాలి కాబట్టి స్వామియే స్వయంగా తానే మోడ్రన్ అయి వచ్చి మనందరినీ తను ఆకర్షిస్తున్నాడు. అది అద్భుతం. ఎందుకంటే ఈ కలికాలంలో ఇంత స్వామి మన కోసం కొత్త అవతారం, కొత్త పాత పేర్లే కొత్తగా మనకు కొత్తగా అనిపించేటట్టు ఇవన్నీ పురాతనమైనటివే. కానీ ఇక్కడ బండ్లు చూడండి, బండి కూడా బాగుంది చూడండి. అందరూ ఇక్కడ ఎద్దులతోనే ఉపయోగిస్తారు. మనం వాకబుల్ డిస్టెన్స్ అయినా మనం రూమ్ తీసుకుంటే ఇక్కడ రూమ్ కాటేజెస్ ఇవన్నీ 2 బెడెడ్ అయితే ఈ విధంగా ఇస్తారు. ఇక్కడ ఫుడ్ తినే ఏరియా. ఇక్కడ పికాకులు మంచిగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. లోటస్ పాండ్ ఇది ఎంతో మంచిగా అద్భుతంగా ఉంది. చాలా దూరమే, అంటే కొంచెం ఎక్కువనే ఉంది ఈ ఏరియా. ఇక్కడ ఎద్దులు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇట్లా బండ్లు. ఇవి అక్కడ మనకు బాటిల్స్ కావాలంటే అమ్ముతారు. ఇదంతా చూడడానికి ఇక్కడంతా ఓపెన్ స్పేస్. సద్గురు ఫస్ట్ స్థాపించిన ప్లేసు ఇది. గెస్ట్ హౌస్ అంటే మనం బుక్ చేసుకునేటోళ్ళకు ఏమేమి కావాలనేది. నైట్ టైము నైట్ డిన్నర్ ప్లేస్ ఇది. ఇక్కడ వచ్చేసి ఒక శివలింగం, దీంట్లో అన్ని భాషలు ఉంటాయి, దాంట్లో రచించి పెట్టినారు. ఇక్కడ గెస్ట్ హౌస్ ప్లేస్. ఇక్కడ ఇంకా భైరవి ఆరాధన ప్రతి పౌర్ణమికి భైరవ. ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి ఈ విధంగా లేడీస్కి సపరేట్ ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. దాన్ని తగలాలి ఎవరైనా స్నానం చేసేవాళ్ళు. దాన్ని రౌండ్ తిరిగి లేడీస్కు బాయ్స్కు సపరేట్ ఉంటుంది. ఇక్కడ ఇది తగలడం వల్ల దాంట్లోంచి ఒక వైబ్రేషన్, ఒక మ్యూజిక్, ఇవన్నీ సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ వల్ల ఎంతో మన మనస్సు ప్రశాంతంగా అవుతుంది. ఇక్కడ శ్రీచక్రాకారంలో లింగం ఇది. ఇక్కడ సప్తర్షులు వచ్చి ఇక్కడ వచ్చినారని నమ్మకం ఇక్కడ ఉంటుంది. వెనక సప్తర్షులు ఉంటారు. ఇక్కడ భైరవి ఆరాధన అద్భుతంగా జరుగుతుంది. అది మనం ఈషా ఫౌండేషన్ మ్యూజిక్తోనే వింటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కాలభైరవుడు ఎదురుగుండి అక్కడ పూజించి నందికి ఒక తైలం రాసి ఆ తర్వాత భైరవీదేవికి ఈ విధంగా ఆరాధనలు చేసి అమ్మవారి టెంపుల్లోకి తీసుకొని వెళ్ళి, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో తీసుకెళ్ళి అమ్మవారికి ఒక యంత్రం ఉంటుంది. మనకి ఏదన్నా మన ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా పిల్లల స్టడీస్ ఏదో వివిధ రకాల, ఇంతమంది జనాల్లో ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయో తెలియదు కదా. అలాంటప్పుడు అమ్మవారు కూడా అలాంటి మనస్తత్వాలకు వాళ్ళకు ప్రశాంతత ఇవ్వడానికి ఈ ధ్యాన మందిరంలో ఒక యంత్రం ఇస్తారు. మీకు కావాలంటే ఆ యంత్రాన్ని తెచ్చుకోవచ్చు. అమ్మవారు ఇక్కడ ఎన్నో అవతారాలు ఎత్తుతుంది. కలర్స్ అద్భుతమైన ఫీలింగ్. ఇలాంటి అద్భుతమైన ఫీలింగ్ ఎందుకంటే ఈ ఈషా ఫౌండేషన్ అనేది మనకు ఇలాంటి యంత్రాన్ని ఇస్తారు. ఇలాంటి యంత్రాన్ని ఇస్తారంటే మనకు పౌర్ణమి అమావాస్య లాగా ఉంటుంది కదా మన జీవితం. పౌర్ణమికి ఏమో హై పిచ్చిలో బాగా చూస్తాను, ఒక ప్రశాంతమైన మనసు వస్తుంది. అలానే మనం ఇంట్లోనే అమ్మవారి ఆరాధన, అయ్యవారి ఆరాధనలు ఉంటాయి. అద్భుతం. ఇలాంటి ఓవెల్ షేప్లో ఎంత అద్భుతమైన ధ్యాన మందిరం ఉంటుంది. ఈ ధ్యాన మందిరం ఏంటిదంటే ధ్యానలింగ మందిరం. ఈ మందిరంలోకి వెళ్తానే మనకు ఒక రకమైన అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి పూజలు జరుగుతున్నాయి. అంటే ఎప్పుడైనా మన ఇంట్లో అయినా బయటనే ఎక్కడైనా ఆరాధన జరుగుతుంది ఒక ప్లేస్లో అంటే అది అద్భుతం.
అంటే మీకు తెలియకుండా మీ ఇంట్లో పవర్స్ వస్తాయి. కానీ ఇది ఒక స్పెషల్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ధ్యానంతో పాటు మనకు ఒక మ్యూజిక్ పెడతారు. ఆ మ్యూజిక్ వల్ల మనకి ఎంతో అద్భుతమైన మైండ్ రిలాక్సేషన్ వస్తుంది. ఈ రిలాక్సేషన్ రావాలంటే ఎంతోమంది మ్యూజిషియన్స్ ఇవన్నీ ఉంటాయి. స్వామి అనుగ్రహం కూడా ఉండాలి. మనం ఒక్కరే కాదు, స్వామి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ సాధించగలము. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇక్కడ ధ్యానం. మన మైండ్ అంతా ప్రశాంతంగా అయిపోతుంది. మన బరువు అంతా తేలిక అవుతుంది. అద్భుతమైన ధ్యానం ఇది. ఎవరైనా వెళ్ళవచ్చు. ఇక్కడ మనం ప్యాకేజీలు ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా మనం ఎప్పుడైనా వెళ్ళి మన పూలు కానీ అక్కడ పండ్లు కానీ పెట్టచ్చు. ఈషా ఫౌండేషన్ సద్గురు అంటారు. కానీ ఇక్కడ అంటే మనకు ఏ విధంగా మనము పవర్ పెంచుకోవచ్చు అంటే ధ్యానం ద్వారా, వైబ్రేషన్ ద్వారా మనకు ఒక ప్రశాంత వాతావరణంలో కొన్ని రోజులు ఉంటే మనకు పౌర్ణమి, అమావాస్య, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ మన మనసు క్షీణింప దశలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళితే వాళ్ళకి మంచి అనుభూతి, అంటే మంచి పవర్ పెంచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమైన ప్లేస్ ఇది. అలానే మనకు ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. అరుణాచలం ఎన్నో టెంపుల్స్, అన్ని టెంపుల్స్ పోయి మనం ముందు కూర్చునే ధ్యానం ఉండొచ్చు, కానీ ఎక్కువసేపు ఉండాలి. కానీ ఈ ప్లేస్లో కూర్చుంటే అన్నీ వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అన్నీ వాళ్ళు చూసుకుంటారు. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఎవరైనా టెన్షన్గా ఉండేవాళ్ళు, మైండ్ పీస్ఫుల్గా లేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. పిల్లలైనా వెళ్ళొచ్చు, పెద్దలు ఎవరైనా హాయిగా వెళ్ళొచ్చు. ఎంత అద్భుతం. ఇక్కడ తిరగాలంటే ఇట్లా బండ్లలో, అంటే ఎద్దుల బండిలోనే తిరగాలి ఈశా స్వామి దగ్గరికి. ఇది లాస్ట్ ట్రెక్కింగ్, ఇందాక చూపించే ట్రెక్కింగ్ ఇది అది ఉంటుంది. మనం బుక్ చేసుకుంటే రేపు వస్తామనంగా ఈరోజు అన్నీ చూపిస్తారనమాట. మనం బుక్ చేసుకునే విధానంతో ఉంటుంది. ఇక్కడ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, ఈషా శివని దర్శిద్దాం. అందరూ స్వామి అనుగ్రహం పొందుదాం. ఈ కలికాలం పిల్లల కోసం కొత్తగా అవతారం ఎత్తిన ఈశ్వరుడు ఈశా రేజన సుఖినో భవంతు.